కోప్రైమ్స్. సో 6 and 12 డివిజిబిలిటీ రూల్స్ మనం నేర్చుకుంటున్నప్పుడు 6 డివిజిబిలిటీ రూల్ అని ఏమని చెప్పాను, ఏదైనా ఒక నెంబర్ 2 తోటి 3 తోటి డివిజిబుల్ అయితే ఆ నెంబర్ 6 తో కూడా డివిజిబుల్. అలాగే 12 డివిజిబిలిటీ రూల్ ఏమని డిస్కస్ చేసాం, ఏదైనా ఒక నెంబర్ 3 తో కానీ 4 తో కానీ డివిజిబుల్ అయితే ఆ నెంబర్ 12 తో కూడా డివిజిబుల్ అవుతుంది అని చెప్పాను కదా. ఎందుకని 3, 4 తీసుకున్నాం 12 కి, లేదా ఎందుకని 2, 3 తీసుకున్నాం 6 కి అంటే 2, 3, 6 కి కోప్రైమ్స్. అసలు కోప్రైమ్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. కోప్రైమ్ అంటే ఏదైనా ఒక 2 నెంబర్స్ తీసుకొని లెట్ us say 2, 3. ఓకే, వీటి యొక్క మల్టిప్లికేషన్ ఏమవుతుంది, 2 into 3, వీటి యొక్క మల్టిప్లికేషన్ 6 అవుతుంది. అలాగే వీటి యొక్క ఎల్సిఎం ఏమవుతుంది, లీస్ట్ కామన్ మల్టిపుల్. అంటే 2 మల్టిపుల్స్ లో 3 మల్టిపుల్స్ లో లీస్ట్ కామన్ మల్టిపుల్ ఏంటి అని. ఇప్పుడు 2 మల్టిపుల్స్ ఏంటి, 2, 4, 6, 8 అని చెప్తాం. 3 మల్టిపుల్స్ ఏంటి, 3, 6, 9, 12 అని చెప్తాం. సో వీటిలో చిన్నదిగా ఉన్న కామన్ మల్టిపుల్ ఏంటి, ఫస్ట్ కామన్ మల్టిపుల్ అయితే 6. సో లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్ 2, 3 ఏమవుతుంది, అది కూడా 6 అవుతుంది. ఎప్పుడైనా రెండిటి యొక్క మల్టిప్లికేషన్ వాటి యొక్క ఎల్సిఎం ఈక్వల్ అయితే వాటిని కోప్రైమ్స్ అంటాం. అలాగే వాటి యొక్క హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కూడా ఎప్పుడు 1 అవుతుంది. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, 2ని 3ని ఎగ్జాక్ట్ గా డివైడ్ చేసే పెద్ద నెంబర్. 2ని ఏ నెంబర్స్ డివైడ్ చేయగలవు, 1, 2. 3ని ఏ నెంబర్స్ డివైడ్ చేయగలవు, 1, 3. వీటిలో ఉన్న కామన్ గా ఉన్న నెంబర్ ఏంటి, 1. సో ఎప్పుడైనా హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 1 వచ్చి ఎల్సిఎం కనుక వాటి యొక్క మల్టిప్లికేషన్ కి ఈక్వల్ అయితే ఈ 2 నెంబర్స్ ని మల్టిప్లికేషన్ నెంబర్ కి కోప్రైమ్స్ అని చెప్పని పిలుస్తాం. దీన్ని కాన్సెప్ట్ ఆఫ్ కోప్రైమ్ అంటాం. ఒక్కసారి ఇంకొక నెంబర్ తోటి చెక్ చేద్దాం. లెట్ us say 3, 4. 3 into 4 ఏమవుతుంది, నాకు 12 వస్తుంది. 3, 4s are 12. అండ్ 3 యొక్క మల్టిపుల్స్ ఏంటి, 3, 6, 9, 12, 15. అలాగే 4 మల్టిపుల్స్ ఏంటి, 4, 8, 12, 16. దీంట్లో ఫస్ట్ వచ్చిన కామన్ మల్టిపుల్ ఏంటి, 12. అంటే ఎల్సిఎం ఆఫ్ 3, 4 కూడా 12 అయింది. సో లీస్ట్ కామన్ మల్టిపుల్ వాటి యొక్క మల్టిప్లికేషన్ ఈక్వల్ అయింది. అలాగే 3ని ఎగ్జాక్ట్ గా డివైడ్ చేసే నెంబర్స్ ఏంటి, 1, 3. 4ని ఎగ్జాక్ట్ గా డివైడ్ చేసే నెంబర్స్ ఏంటి, 1, 2, 4. సో వీటిలో వచ్చిన కామన్ ఫ్యాక్టర్ ఏంటి, 1. ఎప్పుడైనా కామన్ ఫ్యాక్టర్ 1 నుండి ఎల్సిఎం వాటి యొక్క మల్టిప్లికేషన్ ఈక్వల్ అయితే ఈ నెంబర్ ని 12 కి కోప్రైమ్స్ అని చెప్పని పిలుస్తాం. కాబట్టి 3, 4, 12 కి కోప్రైమ్స్. ఈ కోప్రైమ్స్ కాన్సెప్ట్ తోటి మనం పెద్ద పెద్ద నెంబర్స్ యొక్క డివిజిబిలిటీ రూల్స్ ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, మీ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఎట్లా అప్లికబుల్ అవుతుందో చెక్ చేద్దాం. ఓకే, 5, 6, 7, P, 5, 5Q is divisible by 88. Find the least possible value of P plus Q. ఒక నెంబర్ ఇచ్చి ఆ నెంబర్ 88 తో డివిజిబుల్ అని చెప్పాడు. ఇప్పుడు ఆ నెంబర్ లో మనకి 2 వాల్యూస్ తెలీదు, P వాల్యూ, Q వాల్యూ మనకు తెలీదు. వాటి 2 వాల్యూస్ యొక్క సమ్ ఎంత అని అడిగాడు. ఓకే, నా ఇప్పుడు 88 అనే నెంబర్ చూస్తే 88 యొక్క డివిజిబిలిటీ రూల్ మనకు తెలుసా, తెలీదు. కానీ మనకి 2 నుంచి 12 దాకా డివిజిబిలిటీ రూల్స్ తెలుసు. అండ్ ఎక్స్పెషల్ గా 6 and 12 డివిజిబిలిటీ రూల్ ఏంటి, వాటి యొక్క కోప్రైమ్స్ తోటి ఏదైనా నెంబర్ డివిజిబుల్ అయితే 6 and 12 తో కూడా డివిజిబుల్ అవుతుంది. అలాగే 88 యొక్క కోప్రైమ్స్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేద్దాం. 88 ని 2 నెంబర్స్ కింద రాయాలి అంటే ఎలా రాయొచ్చు, 88 ని మనం 1 into 88 అని రాయొచ్చు, లేదా 2 into 44 అని రాయొచ్చు, లేదా 4 into 22 అని రాయొచ్చు, లేదా 8 into 11 అని కూడా రాయొచ్చు. ఇలా మనం రాస్తూ వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ చూస్తే 1 కి 88 కి కోప్రైమ్స్ కనుక 1 and 88 అని తీసుకుంటే 88 డివిజిబిలిటీ రూల్ నాకు తెలియదు. అలాగే 2 and 44 ని తీసుకుంటే వీటి యొక్క హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, 2 కేమో 1, 2, 44 కేమో 1, 2, 4, 11 అలా వస్తున్నాయి. కానీ ఇక్కడ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 2 అవుతుంది. కానీ నాకు హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏమవ్వాలి, 1 అవ్వాలి. సో 244 నేను తీసుకోలేను. అలాగే 4 యొక్క
ఫ్యాక్టర్స్ చూస్తున్నా కూడా 1 2 4 యొక్క ఫ్యాక్టర్స్, అలాగే 22 ఫ్యాక్టర్స్ ఏమవుతుంది 1 2 11 అండ్ సో ఆన్. ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ ఏమవుతుంది 2 అయింది, మరి నాకు కావాల్సిన కామన్ ఫ్యాక్టర్ ఏంటి 1. ఓకే, ఇప్పుడు మనం 8 and 11 చూద్దాం. 8 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి అంటే 8 ని ఎగ్జాక్ట్ గా డివైడ్ చేసే నెంబర్స్ ఏంటి 1 2 4 8. అట్లాగే 11 ని ఎగ్జాక్ట్ గా డివైడ్ చేసే నెంబర్స్ ఏంటి 1 11. ఓకే, వీటికి కామన్ గా ఉన్న నెంబర్ ఏంటి 1. సో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ సాటిస్ఫై అయింది. అలాగే 8 into 11 అంటే నాకు 88 వస్తుంది. ఎల్సిఎం కూడా ఎల్సిఎం ఆఫ్ 8, 11 కూడా నాకు 88 రావాలి. వస్తుందా లేదా చెక్ చేద్దాం. 8 యొక్క మల్టిపుల్స్ ఏముంటాయి 8 16 24 అలాగే 88 దాకా వెళ్తుంది. 11 యొక్క మల్టిపుల్స్ 11 22 33 అలాగే 88 దాకా వెళ్తుంది. ఈ మధ్యలో మనకి ఏది కూడా కామన్ గా రాదు. 11 మల్టిపుల్స్ లో ఎప్పుడు కూడా 8 మల్టిపుల్స్ ఇంక్లూడ్ అవ్వవు. కేవలం 88 దగ్గర అది కామన్ ఫ్యాక్టర్, కామన్ మల్టిపుల్ అవుతుంది. సో ఎల్సిఎం కూడా 88 కి ఈక్వల్ అయింది. సో 88 యొక్క కోప్రిమ్స్ నేను ఏమని డిసైడ్ చేయొచ్చు 8, 11. 8 ఇంకా 11 88 యొక్క కోప్రిమ్స్. దాని మీనింగ్ ఏంటి, ఏదైనా ఒక నెంబర్ 8 and 11 తోటి డివిజిబుల్ అయితే ఆ నెంబర్ 88 తో కూడా డివిజిబుల్ అవుతుంది. నాకు 8 and 11 డివిజిబిలిటీ రూల్స్ తెలుసు. సో ఆ డివిజిబిలిటీ రూల్స్ ఈ నెంబర్కి అప్లై చేస్తే పి వాల్యూ క్యూ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సో నేను 8 డివిజిబిలిటీ రూల్ అలాగే 11 డివిజిబిలిటీ రూల్ ఈ నెంబర్కి అప్లై చేయబోతున్నాను. 8 డివిజిబిలిటీ రూల్ ఏంటి, లాస్ట్ ఉన్న 3 నెంబర్స్ 8 తోటి డివిజిబుల్ అవ్వాలి. అంటే 5 5 క్యూ 8 తోటి డివిజిబుల్ అవ్వాలి. ఇప్పుడు క్యూ ప్లేస్ లో నేను 0 పెడితే 5 5 0 8 తోటి డివిజిబుల్ అవ్వదు. అలాగే 5 5 1 8 తోటి డివిజిబుల్ అవ్వదు. 5 5 2 అనేది 8 తోటి ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అవుతుంది. ఎలాగా చూద్దాం. 8 1s 8 6 48. సో 5 6 7 ఉంటుంది 72. 8 9s 72 ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అయింది. సో ఇక్కడ 8 తోటి ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అవుతుంది. కాబట్టి లీస్ట్ పాసిబుల్ వాల్యూ ఏం తీసుకోవచ్చు క్యూ కి 2 అని తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు క్యూ ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేసి ఆ నెంబర్ ఏమవుతుందో చూద్దాం. 5 6 7 p 5 5 2. 8 డివిజిబిలిటీ రూల్ సక్సెస్ఫుల్ అయింది. అలాగే 11 డివిజిబిలిటీ రూల్ కూడా సక్సెస్ఫుల్ అవ్వాలి. 11 డివిజిబిలిటీ రూల్ ఏంటి, ఆడ్ ప్లేస్ లో ఉన్న నెంబర్స్ ని ఈవెన్ ప్లేస్ లో ఉన్న నెంబర్స్ ని యాడ్ చేసి వాటి మధ్య డిఫరెన్స్ తీసుకోవాలి. ఆడ్ ప్లేసెస్ ని యాడ్ చేద్దాం. ఫస్ట్ 5 + 7 12, 12 + 5 17, 17 + 2 19. ఆడ్ ప్లేసెస్ యాడ్ చేస్తే 19 వస్తుంది. ఈవెన్ ప్లేసెస్ యాడ్ చేస్తే ఏమవుతుంది 6 + p + 5 అంటే 11 + p. సో 11 + p అనేది 19 కి ఈక్వల్ అవ్వాలి. అంటే p అనేది ఏమవ్వాలి 8 అవ్వాలి. సో p వాల్యూ అనేది 8 తీసుకొని q వాల్యూ అనేది 2 తీసుకుంటే ఈ నెంబర్ ఖచ్చితంగా 88 తో డివిజిబుల్. అండ్ p + q ఏమవుతుంది 8 + 2 విచ్ ఈస్ నథింగ్ బట్ 10. సో ఆన్సర్ విల్ బి 10. ఇలా సాల్వ్ చేయాలి. అండ్ చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఇంతకుముందు రిక్రూట్మెంట్ డ్రైవ్స్ లో కూడా అడిగారు. సో ఈ మోడల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం క్లాస్ లో 100 క్వశ్చన్స్ డిస్కస్ చేసినా కూడా ఎగ్జామ్ లో 101 క్వశ్చన్ రావచ్చు. సో కాన్సెప్ట్ నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మీకు సేమ్ క్వశ్చన్ ఎగ్జామ్ లో అడగకపోయినా కూడా సిమిలర్ కాన్సెప్ట్ ఖచ్చితంగా అడుగుతాడు. ఓకే, ఇప్పుడు దీని యొక్క ఆన్సర్ చూద్దాం. ఎస్, C10 అనేది రైట్ ఆన్సర్. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ చూద్దాం. డివైడింగ్ ఎ నెంబర్ బై 7, ద రిమైండర్ ఇస్ 6. The quotient so obtained when divided by 11 leaves a remainder 7. The new quotient obtained when divided by 12 leaves a remainder 6. Find the remainder when the number is divided by 924. ఫస్ట్ క్వశ్చన్ లో ఏముందో అర్థం చేసుకుందాం. డివైడింగ్ ఏ నెంబర్ బై 7, ద రిమైండర్ ఇస్ 6. అంటే ఒక నెంబర్ ని 7 తో డివైడ్ చేస్తే నాకు వచ్చే రిమైండర్ 6. ఓకే, అక్కడున్న క్వశ్చన్ ని తీసుకొని మళ్ళీ 11 తో డివైడ్ చేస్తే నాకు వచ్చే రిమైండర్ 7. అక్కడున్న క్వశ్చన్ ని మళ్ళీ తీసుకొని 12 తో డివైడ్ చేస్తే నాకు వచ్చే రిమైండర్ 6. ఒకవేళ ఫస్ట్ లో ఉన్న నెంబర్ ని 924 తో డివైడ్ చేస్తే నాకు వచ్చే రిమైండర్ ఎంత అని అడిగాడు. ఓకే, నా ఫస్ట్ ఒకవేళ n అనుకుందాం. n ని
7 తో డివైడ్ చేస్తే నాకు ఒక కోఎఫిషియంట్ వస్తుంది Q అని అనుకుందాం, రిమైండర్ 6. ఇప్పుడు ఈ కోఎఫిషియంట్ ని 11 తో డివైడ్ చేస్తే నాకు కోఎఫిషియంట్ 2 వస్తుంది, రిమైండర్ 7. ఇప్పుడు ఈ కొత్త కోఎఫిషియంట్ ని 12 తో డివైడ్ చేస్తే నాకు ఇంకొక కోఎఫిషియంట్ వస్తుంది, రిమైండర్ 6. ఓకే, కానీ ఈ నెంబర్ ని ఒకవేళ నేను 924 తో డివైడ్ చేస్తే నాకు వచ్చే రిమైండర్ ఎంత అని అడిగాడు. ఓకే, నా దీన్ని ఇలా సాల్వ్ చేసుకుంటూ ఈక్వేషన్స్ రాస్తే చాలా లెంతీగా అయిపోతుంది. నేను ఇందాకే చెప్పాను మీకు, ఒక క్వశ్చన్ ని 1 minute లేదా 1.5 minute లో సాల్వ్ చేయాలి. సో ఇలా ఈక్వేషన్ సాల్వ్ చేస్తే చాలా లెంతీ అయిపోతుంది, 1 minute లో మనం సాల్వ్ చేయలేం. సో దీనికోసం నేను ఒక షార్ట్ కట్ చెప్తాను, చూడండి. సో 7 తో డివైడ్ చేస్తే నాకు వచ్చే రిమైండర్ ఎంత, 6. అలాగే 11 తో డివైడ్ చేస్తే నాకు వచ్చే రిమైండర్ ఎంత, 7. అలాగే 12 తో డివైడ్ చేస్తే నాకు వచ్చే రిమైండర్ ఎంత, 6. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాము అంటే ఈ లాస్ట్ రిమైండర్ ని తీసుకొని ఇంటూ 11 చేస్తాం. 6 into 11 ఎంత, 66. ఇక్కడ ప్లస్ 66 ప్లస్ 7 ఎంత అవుతుంది, 73. ఈ 73 ని మళ్ళీ 7 తో మల్టిప్లై చేస్తాం, ఇంటూ 7. 7 3s are 21, 7 7s are 49, 51 ప్లస్ 6. 511 ప్లస్ 6 అంటే 517 అవుతుంది. సో ఇది మనం n కింద ఎస్యూమ్ చేసుకుంటాం. ఓకే, n 517 అయితే అది 924 తో డివైడ్ చేస్తే ఏమవుతుంది, ఏం డివిజిబుల్ అవ్వదు కాబట్టి 517 మనకు వచ్చే రిమైండర్. సో ఆన్సర్ వచ్చేసరికి 517. ఈ క్వశ్చన్ ఇలా సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ ఏం ఫాలో అయ్యాం మనం, లాస్ట్ లో ఉన్న రిమైండర్ తీసుకున్నాం, దాన్ని ఇంతకు ముందు ఉన్న డివైజర్ తోటి మల్టిప్లై చేసాం, దానికి రిమైండర్ యాడ్ చేసాం. వచ్చిన వాల్యూని మళ్ళీ ఇంతకు ముందు ఉన్న డివైజర్ తోటి మల్టిప్లై చేసి దానికి రిమైండర్ యాడ్ చేసాం. ఇలా చేయటం వల్ల మనకి n వాల్యూ తెలుస్తుంది. n వాల్యూ వచ్చేసింది, అది 924 తో డివైడ్ అయితే ఏమవుతుంది, రిమైండర్ ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఇక్కడ 517 మనకు వచ్చిన నెంబర్, అది 924 తోటి డివిజిబుల్ కాదు కాబట్టి మనకి రిమైండర్ కూడా 517. కానీ ఇటువంటి షార్ట్ కట్ కేవలం ఇలాంటి క్వశ్చన్స్ కి మాత్రమే పాసిబుల్ అవుతుంది. ఏదైనా షార్ట్ కట్ ఎప్పుడు డిస్కస్ చేసినా ప్రతి షార్ట్ కట్ కి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఈ షార్ట్ కట్ కి మనకున్న లిమిటేషన్ ఇది. సో ఈ విధంగా ఈ క్వశ్చన్ ని less than 1 minute లో సాల్వ్ చేయొచ్చు. మనం క్వశ్చన్ నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంటో దానికి సంబంధించిన షార్ట్ కట్ లాజిక్ నేర్చుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఎప్పుడైనా ఏదైనా క్వశ్చన్ నేర్చుకున్నప్పుడు ఒకవేళ షార్ట్ కట్ ఉంటే అది ఎట్లా అప్లికబుల్ అవుతుందో కూడా చెక్ చేయండి. మీరు చూసినట్టయితే 517 అనేది రైట్ ఆన్సర్. Okay, a 3-digit number 483 is added to another 3-digit number 984 to give a 4-digit number 13B7, which is divisible by 11. Then a plus b. So ఏమన్నాడు, ఒక 3-digit number 483 ని తీసుకొని ఇంకొక 3-digit number 984 కి యాడ్ చేశాం. దానివల్ల మనకు వచ్చిన రిజల్ట్ ఏంటి, 13B7. ఈ 13B7 అనేది 11 తోటి డివిజిబుల్. ఇప్పుడు a ప్లస్ b వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ 13B7 అనేది 11 తోటి డివిజిబుల్ అని చెప్పాడు కదా. 11 డివిజిబిలిటీ రూల్ ఏంటి, సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్ డిఫరెన్స్ షుడ్ బి ఈక్వల్ టు 0 ఆర్ 11 మల్టిపుల్. అంటే 1 ప్లస్ b ఆడ్ ప్లేసెస్ 7 ప్లస్ 3 కి ఈక్వల్ అవ్వాలి. ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ అవ్వాలి అంటే నాకు రైట్ హ్యాండ్ సైడ్ ఏమో 10 ఉంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 1 ప్లస్ b ఉంది. అంటే b అనేది ఖచ్చితంగా 9 అవ్వాలి. సో నాకు b వాల్యూ ఏమని రావాలి, 9 అని రావాలి. ఇప్పుడు ఏ వాల్యూ ఏంటో ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఏ సెక్షన్ కి ఆ సెక్షన్ మనం కనుక డివైడ్ చేసేసుకుంటే 3 ప్లస్ 4 7 సాటిస్ఫైడ్. అలాగే 4 ప్లస్ 9 13 సాటిస్ఫైడ్. ఇప్పుడు 8 కి ఎంత యాడ్ చేస్తే నాకు 9 వస్తుంది, 8 కి 1 యాడ్ చేస్తే నాకు 9 వస్తుంది. సో ఏ వాల్యూ 1 అవుతుంది, బి వాల్యూ 9 అవుతుంది. సో ఏ ప్లస్ బి ఏమవ్వాలి, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 9 అంటే 10. సో ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ 10. ఇలాగా మనం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మీరు క్లాసిఫికేషన్ ఆఫ్ నెంబర్ సిస్టమ్స్ అనగానే అన్ని డివిజిబిలిటీ రూల్స్ మీద, అన్ని క్వశ్చన్స్ క్లాసిఫికేషన్ ఆఫ్ నెంబర్స్ మీద, ఇమాజినరీ నెంబర్స్ మీద అడుగుతారు మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్స్. ఇవి కూడా నెంబర్ సిస్టమ్స్ లో పార్ట్. ఓకే, అందరికి క్వశ్చన్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఈ క్వశ్చన్ కూడా చూడండి, లెఫ్ట్ మీకు స్టార్ మార్క్ ఉంది, అంటే ఈ రకమైన క్వశ్చన్స్ ఇంతకు ముందు రిక్రూట్మెంట్ డ్రైవ్స్ లో అడిగారు అని.
సో ఇలాంటి క్వశ్చన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. A remainder when m plus n is divided by 12 is 8. And the remainder when m minus n is divided by 12 is 6. If m is greater than n, then what is the remainder when mn is divided by 6? Okay. ఇక్కడ ఏమని చెప్పాడు, m plus n అనే నెంబర్ 12 తోటి డివైడ్ చేస్తే నాకు వచ్చే రిమైండర్ 8. అలాగే m మైనస్ n అనే నెంబర్ 12 తోటి డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ 6. ఓకే, ఇప్పుడు mn అనే నెంబర్ 6 తోటి డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ ఎంత ఇస్ ద క్వశ్చన్. ఇప్పుడు నేను m ప్లస్ n ని లీస్ట్ పాసిబుల్ వాల్యూ కింద 8 తీసుకుంటాను. ఒకవేళ ఇప్పుడు m ప్లస్ n 8 అయి ఉంటే ఈ స్టెప్ ఎలా చేంజ్ అవుతుంది, 8/12. 8/12 అంటే నాకు వచ్చే రిమైండర్ ఎంత, 8 వస్తుంది. ఎందుకంటే 8 12 తోటి డివిజిబుల్ కాదు కాబట్టి నాకు 8 రిమైండర్ వస్తుంది. సో అందుకని నేను m ప్లస్ n ని 8 కింద కన్సిడర్ చేస్తున్నాను. అలాగే m మైనస్ n ని 6 అనుకుందాం. ఇప్పుడు 6 12 తో డివైడ్ చేస్తే నాకు వచ్చే రిమైండర్ ఎంత, 6 12 తో ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ కాదు కాబట్టి నాకు 6 రిమైండర్ వస్తుంది. సో m మైనస్ n కి లీస్ట్ పాసిబుల్ వాల్యూ ఏమవుతుంది, 6 అవుతుంది. సో m ప్లస్ n ఏమో 8 అవుతుంది, m మైనస్ n 6 అనుకుందాం. రెండు సక్సెస్ఫుల్ గా కండిషన్ సాటిస్ఫై అయినాయి. నా ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమవుతుంది, 2m ఈజ్ ఈక్వల్ టు 14 అంటే m వాల్యూ 7 వస్తుంది. ఈ m వాల్యూ 7 తీసుకెళ్లి ఫస్ట్ ఈక్వేషన్ లో పెట్టండి. 7 ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 8 అంటే n ఈక్వల్ టు 1. ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అయింది. m ఈజ్ గ్రేటర్ దెన్ n, 7 ఈజ్ గ్రేటర్ దెన్ 1. సో ఒకవేళ m ప్లస్ n ని 8 అని ఎస్యూమ్ చేసుకొని m మైనస్ n ని 6 అని ఎస్యూమ్ చేసుకుంటే కండిషన్స్ అన్ని సాటిస్ఫై అవుతున్నాయి. కండిషన్ సాటిస్ఫై అయిందంటే మీ ఎస్యూమ్షన్ కూడా రైట్ అన్నట్టు. మీరు అడగచ్చు, సో m ప్లస్ n ని 8 అని ఎందుకు తీసుకున్నావు, m మైనస్ n ని 6 అని ఎందుకు తీసుకున్నావు, వేరే నెంబర్స్ తీసుకోలేమా? ఎప్పుడైనా ఎస్యూమ్షన్స్ తీసుకునేటప్పుడు లీస్ట్ పాసిబుల్ వాల్యూస్ తీసుకోండి. మీరు ఎంత లీస్ట్ పాసిబుల్ వాల్యూస్ తీసుకుంటే క్యాలిక్యులేషన్స్ అంత ఈజీగా ఉంటాయి. సో m ప్లస్ n కి లీస్ట్ పాసిబుల్ వాల్యూ ఏంటి, 8 కదా. 8 12 తోటి డివిజిబుల్ కాదు, సో 8 రిమైండర్ వస్తుంది. ఇక్కడ నాకు రిమైండర్ 8 రావాలి అంటే ఈ న్యూమరేటర్ ని ఖచ్చితంగా నేను 8 అనే తీసుకోవాలి. అలాగే ఇక్కడ నాకు రిమైండర్ 6 రావాలి అంటే ఇక్కడ ఈ న్యూమరేటర్ ని ఖచ్చితంగా 6 అని తీసుకోవాలి. అవే లీస్ట్ పాసిబుల్ వాల్యూస్ అనమాట. ఓకే, సో m వాల్యూ తెలుసు, n వాల్యూ తెలుసు. m ఈక్వల్ టు 7, n ఈక్వల్ టు 1. ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 7 అవుతుంది. ఈ 7 ని 6 తో డివైడ్ చేస్తే ఏమవుతుంది, 6 1s are 6, నాకు రిమైండర్ 1 అని వస్తుంది. సో ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఏంటి, 1. ద రిమైండర్ ఈజ్ 1. ఇలా సాల్వ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. Which of the following numbers must be added to 5, 6, 7, 8 to give a remainder of 35 when divided by 460? సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో ఏ ఆప్షన్ ని 5, 6, 7, 8 కి యాడ్ చేస్తే నేను 460 తో డివైడ్ చేసినప్పుడు నాకు 35 రిమైండర్ వస్తుంది అని అడిగాడు. ఓకే, ఈ క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక 1 minute ఇస్తాను. మీ అందరూ మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మీరు చూడొచ్చు లెఫ్ట్ కార్నర్ లో మనకి స్టార్ మార్క్ కూడా ఉంది. ఈ మోడల్ ఇంతకు ముందు రిక్రూట్మెంట్ డ్రైవ్స్ లో కూడా అడిగారు. ఓకే, అవసరమైతే ఒక 1 minute పాజ్ చేసి పెన్ పేపర్ మీద సాల్వ్ చేసి ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేయండి. 1 minute తర్వాత మనం ఆన్సర్ డిస్కస్ చేద్దాం. ఈ క్వశ్చన్ లో ఏమని చెప్పాడు, 5, 6, 7, 8 కి ఒక నెంబర్ ని యాడ్ చేస్తున్నాం. ఆ నెంబర్ యాడ్ చేసిన తర్వాత వచ్చిన రిజల్టెంట్ ని 460 తోటి డివైడ్ చేస్తే నాకు 35 రిమైండర్ రావాలి అని చెప్పాడు. ఈ క్వశ్చన్ సాల్వ్ చేసే ముందు మనం ఒక అండర్స్టాండింగ్ వద్దాం, ఎప్పుడు మనకి 35 లాంటి రిమైండర్స్ వస్తాయి అని. ఒకవేళ 15 ని కనుక 10 తోటి డివైడ్ చేస్తే నాకు వచ్చే రిమైండర్ ఎంత, 5. ఎందుకంటే 10 1s నాకు 5 అనేది రిమైండర్ కింద వస్తుంది. అలాగే ఇప్పుడు ఒక 25 ని నేను 10 తోటి డివైడ్ చేస్తే 10 2s 20 నాకు 5 అనేది రిమైండర్ వస్తుంది. అలాగే ఒక 75 ని నేను 10 తోటి డివైడ్ చేస్తే 7s 70 నాకు 5 అనేది రిమైండర్ వస్తుంది. నాకు 5 అనేది రిమైండర్ ఎప్పుడు వస్తుంది, ఆ డివిడెంట్ లో లాస్ట్ నెంబర్ 5 అయి ఉండాలి. అప్పుడే ఏదైనా 0 ఉన్న నెంబర్ తోటి డివైడ్ చేస్తే నాకు 5 అనే రిమైండర్ వచ్చే పాసిబిలిటీ ఉంది. అంటే
ఇప్పుడు 7-8 కి ఒక నెంబర్ ని యాడ్ చేసిన తర్వాత అది ఏ వాల్యూ తోటి ఎండ్ అవ్వాలి, ఖచ్చితంగా 5 తోటి ఎండ్ అవ్వాలి. ఎప్పుడైతే ఇది 5 తోటి ఎండ్ అవుతుందో 460 తో డివైడ్ చేస్తే నాకు 35 వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. 35 లో లాస్ట్ నెంబర్ ఎంత 5. ఇక్కడ 5 రావాలి అంటే 5, 6, 7, 8 కి ఒక నెంబర్ యాడ్ చేసిన తర్వాత నాకు వచ్చే రిజల్టెంట్ కి ఖచ్చితంగా 5 ఉండాలి లాస్ట్ లో. ఓకే, ఇప్పుడు ఆప్షన్ వెరిఫికేషన్ చేద్దాం. ఆప్షన్ ఏ 5, 6, 7, 8 కి 955 యాడ్ చేస్తే లాస్ట్ నెంబర్ ఏంటో చెక్ చేయండి చాలు. 8 + 5 ఎంత? 8 + 5 is 13. 5 తోటి ఎంత అవుతుందో రిజల్టెంట్ అవ్వటం లేదు, అంటే 35 రిమైండర్ వచ్చే పాసిబిలిటీ లేదు. అలాగే 980 తీసుకుందాం. 5, 6, 7, 8 + 980 లాస్ట్ నెంబర్ 8. లాస్ట్ లో 8 వచ్చింది అంటే 460 తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 5 వచ్చే పాసిబిలిటీ లేదు. ఓకే, 797 తోటి ట్రై చేద్దాం. 5, 6, 7, 8 ప్లస్ యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 8 + 7 15. ఇక్కడ 5 తోటి ఎండ్ అయింది అంటే ఈ నెంబర్ 460 తో డివైడ్ చేస్తే నాకు 35 రిమైండర్ వచ్చే పాసిబిలిటీ ఉంది. ఓకే, ఏ అనేది బి అనేది ఖచ్చితంగా రాంగ్, సి అనేది మేబీ రైట్. ఓకే, 18 చూద్దాం. 5, 6, 7, 8 + 18. 8 + 8 16. సో 6 తో ఎండ్ అవుతుంది. 6 తో ఎండ్ అయిందంటే నాకు 5 తో రిమైండర్ వచ్చే పాసిబిలిటీ లేదు. నాకు ఎప్పుడైనా 5 రిమైండర్ రావాలి అంటే ఇలాంటి జీరోస్ తోటి డివైడ్ అయినప్పుడు ఖచ్చితంగా నాకు 5 తోనే ఎండ్ అవ్వాలి. అప్పుడే 35 లాంటి రిమైండర్స్ వచ్చే పాసిబిలిటీ ఉంది. సో అన్ని ఆప్షన్స్ ఖచ్చితంగా సాటిస్ఫై అవ్వట్లేదు. సి అనేది రైట్ ఆన్సర్. ఎందుకంటే 5, 6, 7, 8 కి 797 యాడ్ చేసినప్పుడు అది 5 తోటి ఎండ్ అవుతుంది. సో 460 లాంటి నెంబర్స్ ఈ రిజల్టెంట్ ని డివైడ్ చేసినప్పుడు నాకు 35 వచ్చే పాసిబిలిటీ ఖచ్చితంగా ఉంటుంది. మిగతా నెంబర్స్ అన్ని 3 తోటి, 8 తోటి, 6 తోటి ఎండ్ అవుతున్నాయి. సో 35 వచ్చే పాసిబిలిటీనే లేదు, ఎందుకంటే ప్రతి ఒక్క 460 మల్టిపుల్ 0 తోనే ఎండ్ అవుతుంది. ఓకే, సో నాకు తెలిసి మీకు ఈ లాజిక్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాగే క్వశ్చన్స్ అన్నింటినీ సాల్వ్ చేయాలి. మీరు అడగచ్చు, సార్ ఒకవేళ మల్టిపుల్ ఆప్షన్స్ కి 5 తో ఎండ్ అయితే ఏం చేయాలి అని. అలా అవ్వవు. ఆప్టిట్యూడ్ ఎగ్జామ్స్ అనేవి ఎందుకు కండక్ట్ చేస్తాం? మీ లాజికల్ థింకింగ్ కేపబిలిటీని అర్థం చేసుకోవడానికి, మీ మ్యాథమెటిషియన్స్ కాదా అని చెక్ చేయడానికి కాదు. అందుకే ఇలాంటి ప్రతి ట్రికీ క్వశ్చన్ కి కూడా ఒక సిల్లీ లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ ఫైండ్ అవుట్ చేయగలిగితే మీరు ఆన్సర్ అనేది చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, 797 is the right answer.